శుభమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు ఎవరు, ఎలా పూజించాలి, ఏ రోజున పూజించాలి, హయగ్రీవ అవతారం ప్రత్యేకత ఏమిటి, ఇలాంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి అని మన పంచాంగాలు రాస్తాయి. పూర్వం దేవీ భాగవత కథను అనుసరించి హయము అంటే గుర్రం. ఆ గుర్రం తలకల ఒకానొక రాక్షసుడు బ్రహ్మదేవుడికై తపస్సు చేసి చావు లేకుండా వరం కోరుకున్నాడు. అలా వీల్లేదు, మరింకేదైనా అంటే నాబోటి వాడి చేతిలో నాకు మరణం కావాలి అన్నాడు. అలాంటి వాడు లేడు కదా. కానీ బ్రహ్మగారు తథాస్తు అన్నాడు కనుక ఇక నాకు మరణం లేదు అనుకున్నాడు. మరొక వైపున వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుపై పవళించి ఉండగా లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తూ ఉంది. ఉండి ఒక్కసారి ఆ మహానుభావుడు జగన్నాటక సూత్రధారి చిరునవ్వులు చిందించాడు. లక్ష్మీదేవికి అనుమానం వేసింది, ఎందుకు నవ్వుతున్నాడు, ఏ కృష్ణుడి కథ జ్ఞాపకం వచ్చాయో. అంతే, నవ్వే ఈ తల తెగి పడిపోవుగాక అనుకుంది. మళ్ళీ వెంటనే అయ్యయ్యో ఎంత మాట, ఇలా అనుకున్నానేమిటా అనుకుంది. ఆనక తర్వాత దేవతలు వచ్చారు, హయగ్రీవుడితో యుద్ధం చేయాలి అన్నారు. విష్ణువు యుద్ధం చేశాడు. చేసి అలసిపోయాడు. ఆ చేతిలో ఉండే శార్జ్ఞమును ఇలాగే పట్టుకొని ఆ చివరన తల వాల్చి కాస్త మగతగా కన్ను మూశాడు. మహామాయ ఆవరించింది కాబట్టి. ఇంద్రుడు వంబ్రి అన్న పురుగు రూపంలో చేరి ఆ ధనుస్సు త్రాటిని కొరికి వేయడంతో అల్లెత్రాడు. ఆ ధనుస్సు ఇలా ఎగిరి పడింది. స్వామివారి తల ఎక్కడో పడిపోయింది. దేవతల ఆలోచనలతో విష్ణువు గారికి గుర్రం తల అతికించారు. ఆ స్వామి హయగ్రీవుడయ్యాడు. రాక్షస హయగ్రీవ సంహారం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఇప్పుడు ఈ విష్ణువు హయగ్రీవుడయ్యాడు అయిన రోజు ఈరోజు శ్రావణ పౌర్ణిమ. ఏం జరిగింది ఈ అవతార ప్రయోజనం అంటే, ఈ ప్రపంచమంతా కూడా శక్తిమయం. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. మహామాయ కారణంగానే రాక్షస సంహారం జరిగింది. పురుషకారమైన మగ గుణం, మగ తత్వం, మగ శరీరం, మగ స్వభావం, ఇది ఎంత సాధించాలనుకున్నా కూడా మళ్ళీ శక్తి కారణం ఉండి తీరక తప్పదు. కార్యము కారణము అన్నప్పుడు శక్తి ఉనికి తప్పనిసరి. అంటే ఈ జగత్తుకు జనని అమ్మ అవసరం తప్పనిసరి. అది చెప్పడం కోసమే హయగ్రీవుడు అగస్త్యుడికి లలితోపాఖ్యానం బోధించాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో మనం చూసేటటువంటి లలితోపాఖ్యాన కథ. శ్రీ విద్య ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, పంచదశి, బాల, ఇంకా ఏ రూపమైనా కూడా లలిత, మహాశక్తి, లలిత సహస్రనామావళి, ఈ శ్రీ విద్య అంతా కూడా హయగ్రీవ ప్రోక్తం. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి బోధించాడు. వారి ద్వారా లోకానికి లలిత సహస్రనామావళి, అలాగే ఇతర శక్తికి సంబంధించిన మంత్రశాస్త్ర రహస్య విద్యలు అన్నీ కూడా హయగ్రీవ విద్య అన్న పేరిట మనం పొందగలుగుతున్నాం. శనగపప్పు, బెల్లం, కొబ్బరి కోరు, వీటితో పాయసం, తీపి వంటకం సిద్ధం చేస్తే దానికి హయగ్రీవము అని పేరు. ఈ రోజున ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా అందరూ తినాలి. శనగపప్పు, బెల్లం, కొబ్బరి కూరతో చేసిన ఈ తీపి వంటకాన్ని హయగ్రీవుడికి నివేదనగా సమర్పించి చిన్నారి బాలబాలికలకు అందిస్తే వారికి అమోఘమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇది రహస్యం. బెల్లం కుజుడు, ఇది ముఖ్యం. అలాగే ఈ కుజుడి కారకంగా తత్వశక్తి కూడా పెరుగుతుంది, తత్వ చింతన కూడా పెరుగుతుంది, మూలం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా పెరుగుతుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి
కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.